ముఖ్యంగా ఈరోజు ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ అనే కార్యక్రమంలో సాసా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, మనకు గౌరవనీయులు శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి 3వ శనివారం మనం ఈ కార్యక్రమం సాసా ప్రోగ్రాం స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నెల 3వ శనివారం ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నాం. జనవరిలో న్యూ ఇయర్ సంబంధించి మనం క్లీన్ స్టార్ట్తో మనం వెళ్ళాం. ఆ క్లీన్ స్టార్ట్తో అంటే ప్రతి చోట ఎక్కడైతే ఈ పార్క్స్ కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ, టాయిలెట్స్ కానీ, ఆర్టీసీ బస్టాండ్లు కానీ, ఇలాంటి ప్లేసెస్, మార్కెట్ కానీ, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే చెత్త ఉన్నట్టు ప్రదేశాలు ఉన్నాయో వాటన్నీ కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరిలో సోర్స్ అండ్ రిసోర్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సోర్స్ రిసోర్స్ అంటే మన తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్ 3 రకాల చెత్తను వేరు చేసి ప్రతి ఇంటి నుంచి మన ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో 23,000 హౌసెస్ మన దగ్గర ఉన్నాయి. ఈ 23 హౌసెస్కు మనము 76 మైక్రో ప్యాకెట్స్గా ఏర్పాటు చేసి ప్రతి మైక్రో ప్యాకెట్స్కు మనం ఒక పుష్ కార్ట్ ఏర్పాటు చేసి ఆ పుష్ కార్ట్ ద్వారా మనము తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి త్రూ కాంపాక్టర్ ద్వారా కాంపోస్ట్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. ఇది సోర్స్ రిసోర్స్ సంబంధించి ప్రతి మనం ఫిబ్రవరి నెలలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మార్చిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ SUP అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో 120 మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా కూడా కంప్లీట్గా ఇరాడికేటెడ్ చేసి దిశగా మనం ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి అనర్థాలను ప్రజలకు తెలియపరిచి ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళినాం. అదేవిధంగా మనం ఏప్రిల్లో ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మనం వాడినటువంటి సిస్టమ్స్ కావచ్చు, రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా రెడ్యూస్, రీయూజ్, RRR పాయింట్స్ మనం ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలోనూ మన అర్బన్లోనూ RRR సెంటర్స్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటి కార్యక్రమంతో మనకు ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి దాన్ని మనం మళ్ళీ పంపించడం జరిగింది. మే నెలలో బీట్ ద హీట్, ఎక్కడైతే హీట్ ఎక్కువగా ఉందో అక్కడ చోట అంతా కూడా మనం సెలవు పందిర్లు వేయడము, తర్వాత వాళ్ళందరికీ కూడా చాలా మంచి చల్లని నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జూన్లో మీరు కార్యక్రమం వాటర్ను హార్వెస్టింగ్ చేసి దాన్ని ఏ విధంగా స్టోరేజ్ చేసుకునే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాం. జూలైలో మళ్ళీ కూడా ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి, ప్లాస్టిక్ వల్ల వచ్చే పొల్యూషన్ సంబంధించి కూడా మనం వివరించడం జరిగింది. ఆగస్టు నెలలో మాన్సూన్ హైజీనింగ్, ఈ డ్రైన్స్ మాన్సూన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో దాదాపు మేజర్, మీడియం, మైనర్ అటువంటి 3 రకాల డ్రైన్స్లు ఉన్నాయి. మొత్తం ఇవి 71 కిలోమీటర్లు ఉన్నాయి. వాటిలో అన్నింటినీ కూడా ప్రైవేట్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్తో కూడా ఏవైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా డీసిల్టేషన్ కార్యక్రమం చేసి ఎక్కడ కూడా ఈ వర్షం పడినప్పుడు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు ఎక్కడ కూడా మస్కిటో బాండ్ డిసీజ్, తర్వాత వాటర్ బాండ్ డిసీజ్ రాకోకుండా మనం వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అన్ని డ్రైన్స్ మనము డీసిల్టేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో, ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గ్రీన్ ఏపీ, అదేవిధంగా ఎమ్మిగనూరు గ్రీన్ ఎమ్మిగనూరు ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో మన దగ్గర ఉన్నటువంటి ఆల్ NGOs, ఆర్గనైజేషన్స్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే మెప్పా సంబంధించిన మహిళా మనులు ఉన్నారో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మిగనూరులో దాదాపు 1,15,000 మంది పాపులేషన్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటాలనేటువంటి సంకల్పం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు నాటించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయి గణేష్ కాలనీలో మొత్తం సెక్రటరీస్, తర్వాత మెప్పా సిబ్బంది, తర్వాత మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి వెళ్ళి సాయి గణేష్ కాలనీలో ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజుతో కాకుండా ఇది కంటిన్యూయేషన్ చేసి 100% క్లీన్ ఎమ్మిగనూర్ అండ్ గ్రీన్ ఎమ్మిగనూర్ దిశగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లు మీ గంగిరెడ్డి, ఎమ్మిగనూర్ మున్సిపల్ కమిషనర్. థ్యాంక్ యూ.